ఉపకార వేతనాల దరఖాస్తు గడువు పొడిగింపు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ మరియు దివ్యాంగ విద్యార్థుల ఉపకార వేతనాలు, బోధనా రుసుం దరఖాస్తు గడువును ప్రభుత్వం పొడిగించింది. అర్హులైన విద్యార్థులందరూ ఫిబ్రవరి 15వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈ మేరకు ఎస్సీ సంక్షేమ శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. కరోనా కారణంగా విద్యాసంస్థలు తెరుచుకోకపోవడం, ఇంకా ప్రవేశాలు కొనసాగుతుండడంతో ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు. సంబంధిత కళాశాల ఫిబ్రవరి 15లోగా ఈ పాస్ వెబ్సైట్లో నమోదు చేసుకోవాలని సూచించారు. ప్రవేశాలకు గడువు పెంపు. రాష్ట్రంలోని ఎస్సీ గురుకుల సొసైటీ ఆధ్వర్యంలోని 33 ప్రతిభా కళాశాలలో రానున్న విద్యా సంవత్సరానికి 2021-22 గాను ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ ప్రవేశాల దరఖాస్తు గడువును ఈ నెల జనవరి 10వ తేదీ వరకు పొడిగించినట్లు సొసైటీ కార్యదర్శి తెలిపారు. ప్రస్తుత విద్యా సంవత్సరం 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ కళాశాలలో ఆయా కోర్సుల్లోని సీట్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. నెక్స్ట్, స్కాలర్షిప్లకు దరఖాస్తుల ఆహ్వానం. 2020-21 విద్యా సంవత్సరానికి గాను కొత్త మరియు రెన్యువల్ స్కాలర్షిప్ల కోసం దరఖాస్తు చేసుకోవాలని ఎస్సీల అభివృద్ధి శాఖ కార్యదర్శి తెలిపారు. ఈ మేరకు గురువారం ఆయన ఒక ప్రకటనలో విడుదల చేశారు. కొత్త, రెన్యువల్ స్కాలర్షిప్ల కోసం విద్యార్థులు దరఖాస్తు చేసుకునేందుకు వీలుగా ఈ నెల జనవరి 1వ తేదీ నుండి ఫిబ్రవరి 12 వరకు ఈ పాస్ వెబ్సైట్ను ఓపెన్ చేస్తామని తెలిపారు. ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని కాలేజీల యాజమాన్యాలు జనవరి 1 నుండి ఫిబ్రవరి 15 వరకు విద్యార్థుల స్కాలర్షిప్ను అప్లోడ్ చేయాలని ఆదేశించారు. దరఖాస్తులకు ఫిబ్రవరి 15 తర్వాత అవకాశం ఉండదన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులకు ఈ విషయాన్ని చేరవేయాలని అన్ని సంక్షేమ శాఖల అధిపతులకు ఆయన ఆదేశించారు. నెక్స్ట్, కార్మికుల పిల్లలకు ఉపకార వేతనాలు. వివిధ రంగాల్లో పనిచేస్తున్న కార్మికుల పిల్లలకు తెలంగాణ కార్మిక సంక్షేమ మండలి నుండి ఉపకార వేతనాలు ఇవ్వనున్నట్లు ఆ శాఖ కమిషనర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. దుకాణంలు, వాణిజ్య సంస్థలు, కర్మాగారాలు, మోటార్ రవాణా సంస్థలు, సహకార సంస్థలు, ధార్మిక ఇతర ట్రస్టుల్లో పనిచేస్తున్న కార్మికులకు చెందిన 2019-20 సంవత్సరంలో ఉత్తీర్ణులైన విద్యార్థులు ఉపకార వేతనాలు పొందడానికి అర్హులని మార్కుల శాతం ఆధారంగా ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. 10వ తరగతి, ఐటీఐ, పాలిటెక్నిక్ విద్యార్థులకు 1500 రూపాయలు, ఇంజనీరింగ్, మెడిసిన్, లా, బీఎస్సీ అగ్రికల్చర్, బీఎస్సీ వెటర్నరీ, బీఎస్సీ నర్సింగ్, బీఎస్సీ హార్టికల్చర్, బీసీఏ, ఎంసీఏ, బీ ఫార్మసీ, ఎం ఫార్మసీ, బీబీఏ, ఎంబీఏ, డిప్లొమా ఇన్ మెడికల్ లేబొరేటరీ టెక్నీషియన్, పీజీ డిప్లొమా ఇన్ మెడికల్ లేబొరేటరీ టెక్నీషియన్ విద్యార్థులకు 2000 రూపాయల చొప్పున ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ ఉపకార వేతనాల కోసం వచ్చే నెల ఫిబ్రవరి 15వ తేదీలోగా సంబంధిత కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని కమిషనర్ సూచించారు. నెక్స్ట్, స్కాలర్షిప్ దరఖాస్తులకు కార్మిక మండలి. దుకాణాలు, వాణిజ్య సంస్థలు, కర్మాగారాల్లో పనిచేస్తున్న కార్మికులకు వారి పిల్లలకు చదువులో ప్రతిభ ఆధారంగా ఉపకార వేతనాలు ఇవ్వనున్నట్లు కార్మిక సంక్షేమ మండలి తెలిపింది. దరఖాస్తులను ఫిబ్రవరి 15లోగా సహాయ కార్మిక కమిషనర్ కార్యాలయంలో సమర్పించాలని గురువారం ఒక ప్రకటనలో సూచించారు. నెక్స్ట్, ప్రతిభలో దరఖాస్తు గడువు పొడిగింపు. రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ ఆధ్వర్యంలోని ప్రతిభా కళాశాలలో ప్రవేశాల కోసం దరఖాస్తు గడువును ఈ నెల 10 వరకు పొడిగించినట్లు సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ కార్యదర్శి ప్రవీణ్ కుమార్ చెప్పారు. వివరాలకు వెబ్సైటు
సంప్రదించవచ్చు. ఫోన్ నెంబరు 180042545678ను సంప్రదించాలన్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.